40 వసంతాల పాటు సుదీర్ఘ పరిపాలనా దక్షులు, అదే విధంగా రాజమండ్రి అనేటువంటిది వాడుకలోకి వచ్చినటువంటి నేపథ్యంలో తిరిగి ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే రాజమహేంద్రవరంగా ఈ రాజమండ్రికి నామధేయం చేసి గత వైభవాన్ని పునరుజ్జీవింపజేసినటువంటి నాయకులు, ది గ్రేట్ విజనరీ అనేటువంటి పేరుని దేశాధినేతలందరితో కూడా తెచ్చుకున్నటువంటి నాయకులు ఇవాళ మోడర్న్ ఆంధ్రప్రదేశ్ ని నిలబెట్టడానికి మన ముందు నిలబడినటువంటి సుదీర్ఘ పరిపాలనా దక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరి తరపున కూడా స్వాగతం పలుకుతా ఉన్నాను. అదే విధంగా ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి శ్రీ జవహర్ గారు, అదే విధంగా స్థానిక శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, అదే విధంగా తూర్పు గోదావరి జిల్లా ఈ రాష్ట్రానికి అందించినటువంటి ఆణిముత్యం శ్రీ యనమల రామకృష్ణుడు గారు, అదే విధంగా ప్రత్తిపాటి పుల్లారావు గారు, నిమ్మకాయల రాజప్ప గారు, జ్యోతుల్ నెహ్రూ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి 50 మంది తెలుగుదేశం పార్టీ అధిరథ మహారథులకి, అదే విధంగా జనసేన పార్టీకి చెందినటువంటి ఉరకలు వేసేటువంటి నాయకులకి, అన్నిటికంటే మించి ఏ పార్టీ జెండా నిలబడాలన్నా వేదిక మీద ఉన్న వాళ్ళకంటే వేదిక ముందున్నటువంటి కార్యకర్తలదే ఆ ప్రత్యేకత అనేటువంటి మాటని తెలియజేస్తూ మీ అందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. పక్కనే గోదావరి ఉంది. గోదావరి వివిధ రూపాల్లో ఉంటుంది. నిండు గోదావరి గంభీరమైన రూపంతో తను ప్రవహించేటువంటి ప్రాంతమంతా సస్యశ్యామలం చేసేటువంటి గంభీర గోదావరి లాంటి నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు. అదే విధంగా గోదావరి గలగలలాడుతూ ఊవిళ్ళూరుతూ ఉరకల పురకలతోటి వెలిగేటువంటి చైతన్య దీప్తి మన జనజీవన సేవ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాట మనం చేస్తున్నాను. వీరిద్దరూ కలిసి రేపు ఎన్నికల్లో వారు వరద గోదావరి రూపం ఎత్తబోతున్నారు. వరద గోదావరి రూపం ఎత్తి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముంచెత్తి సముద్రంలో బంగాళాఖాతంలో తోసేయడానికి సిద్ధంగా ఉన్నారు మనందరి సహకారంతో అనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తున్నాను. మిత్రులారా, మొన్న విశాఖపట్నం సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, తాను కౌరవ సేన మనదని, పాండవుల సేన తనదని, అది కూడా 10 సార్లు పేపర్ చూసుకుని చెప్పాడు. నేను ఒక్కటే మనవి చేస్తున్నాను, ఆయన ఒక లాజిక్ మిస్ అయ్యాడు. కౌరవ సేన కురుక్షేత్రం జరిగేటప్పటికీ, ఆ యుద్ధం జరిగేటప్పటికీ కౌరవ సేన రాజ్యాధికారంలో ఉంది, పాండవ సేనకి ఏం అధికారం లేదు. ఇవాళ అలాంటి కౌరవ సేన అధికారంలో ఉన్నటువంటి కౌరవ సేన ఎవరంటే అది జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ పార్టీ. న్యాయం ధర్మం వైపు నిలబడినటువంటి పార్టీ పాండవ సేన ఎవరంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల కూటమి అనేటువంటి మాటను కూడా గుర్తు చేసుకుంటే రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఖచ్చితంగా ఈ కూటమిదే విజయం అనేటువంటి మాటని ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. ఆయన మరొక మాట చెప్పాడు. ఆయన చెప్పింది, నేను అభిమన్యుణ్ణి కాదు అర్జునుణ్ణి అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు. ఆయనకి అభిమన్యుణ్ణి నిలువరించడానికి ఏ వ్యూహం పన్నారో ఆయనకి తెలుసని నేను అనుకోవటం లేదు. మహా తెలిస్తే ఆయనకి తన కాళ్ల దగ్గర ఉండేటువంటి రామ్ గోపాల్ వర్మ నిర్మించిన వ్యూహం తెలుసేమో కానీ పద్మ వ్యూహం మాత్రం తెలియదు అనేటువంటి మాటని మనవి చేస్తూ, ఆయన అర్జునుడు కాదు, అభిమన్యుడు కాదు, యుద్ధంలో ఓడిపోయిన తర్వాత ప్రాణ భయంతో మడుగులో దాక్కున్నటువంటి దుర్యోధనుడు అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ఆ దుర్యోధనుడిని మడుగులోంచి బయటికి తీసుకొచ్చి రాజకీయంగా తొడలు విరగొట్టడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల జనాభా కూడా భీమసేనుల రూపం ఎత్తి ఖచ్చితంగా నిలబడ్డారు. ఈ పార్టీని అధపాతాళానికి తొక్కడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి మాటని మరొక్కసారి మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఇవాళ రా కదలిరా అనేటువంటి నినాదంతో ఈ రాష్ట్రాన్ని సుసంపన్నం చేసినటువంటి నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని అద్భుతంగా ప్రగతి పదంలో నడిపించినటువంటి నాయకుడు, విభజిత ఆంధ్రప్రదేశ్ ను సైతం రాజధానిని అమరావతిగా పెట్టి అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి నాయకుడు. ఇవాళ మనకి రాజమండ్రి అంటే సంస్కరణలకి నిలయం,
చంద్రబాబు నాయుడు గారంటే సంస్కరణలు చేసినటువంటి నాయకుడు అనేటువంటి మాటని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కంపెనీ నడిపేటువంటి పార్టీగా తయారైంది. నాయకుల్ని అక్కడ వాళ్ళని ఇక్కడికి ఎక్స్పోర్ట్ చేయటం, ఇక్కడ వాళ్ళని అక్కడ ఇంపోర్ట్ చేయటం ఇదే కార్యక్రమంగా చేస్తున్నటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రాంతం రాజమండ్రి పరిసర ప్రాంతాలు సహజ వనరులు చాలా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం, సుసంపన్నమైనటువంటి ప్రాంతం, ఆంధ్రప్రదేశ్ కే అన్నపూర్ణగా ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సహజ వనరుల్ని ఈ 5 ఏళ్ల కాలంలో ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తాబేదారులు, తన ఎమ్మెల్యేలు, తన మంత్రులు అందరూ కూడా పూర్తి స్థాయిలో నాశనం చేశారు. మట్టి మాఫియా, ఇసుక మాఫియా, మద్యం మాఫియా, ఆవ భూములు ఆక్రమించుకుని డబ్బులు నొల్లుకోవటం, ఇలా ఏ రంగం చూసుకున్నప్పటికీ కూడా సుసంపన్నమైనటువంటి మన రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్ని సర్వభ్రష్టం చేసినటువంటి ఈ ప్రభుత్వానికి మరొక్క క్షణం కూడా అధికారంలో ఉండేటువంటి అవకాశం లేనే లేదు అనేటువంటి మాటని మరొక్కసారి మనవి చేస్తూ మనందరం సమైక్యంగా ముందుకు వెళదాం. మీ అందరికీ మనవి చేస్తున్నాను, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల యొక్క కూటమి ఆషామాషిగా ఏర్పడింది కాదు. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు ఒకే ఒక్క మాట చెప్పారు. వారు వేరుగా వీరు వేరుగా చెప్పినా ఒకే ఒక్క మాట చెప్పారు, ఈ కలయిక గాని ఈ కూటమి గాని మా స్వప్రయోజనాల కోసం కాదు, ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడటానికి, ఈ దుర్మార్గుడి కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని విడిపించడానికే మేము ఈ కార్యక్రమంగా చేపట్టాం, కూటమిగా కలిశాం. రాబోయే ఎన్నికల్లో 600 ఖచ్చితంగా ప్రజల సహకారంతో మేము అధికారంలోకి మిమ్మల్ని అందరినీ తీసుకువెళ్తాం, ప్రజల్ని అధికారం వచ్చేలా చేస్తాం అనేటువంటి మాట చెప్పినటువంటి ఇద్దరి నాయకుల యొక్క స్ఫూర్తిని మనం తీసుకుందాం. పై స్థాయిలో ఏ స్ఫూర్తి ఉందో కింది స్థాయి వరకు తీసుకెళ్దాం. అందరం కలిసి కూటమి అభ్యర్థులు ఎవరైనప్పటికీ కూడా వారి విజయం కోసం శక్తివంతం లేకుండా కృషి చేసి ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన పార్టీల కూటమి రేపొద్దున విజయ బావుట ఎగరవేసే విధంగా మనందరం కూడా ప్రయత్నం చేద్దామనేటువంటి మాటని మరొక్కసారి మీ అందరికీ మనం చేస్తూ ఉంటూ, నీవు నేను మనం 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 జనం 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 ప్రభంజనం, ఆ ప్రభంజనమే తెలుగుదేశం జనసేన పార్టీల కూటమి అనేటువంటి మాటని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై జనసేన, జై తెలుగుదేశం. తూర్పుగోదావరి జిల్లా